నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి కథను వినబోతున్నాం. రాహుల్ అనే 13 ఏళ్ల బాలుడు ఒక చిన్న గ్రామంలో అతనికి సహాయం చేయడం చాలా ఇష్టం. ఎవరైనా కష్టంలో ఉన్నా వెంటనే ముందుకు వెళ్లి సహాయం చేయాలని భావించేవాడు. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక వృద్ధుడు భారమైన బస్తాలతో నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. రాహుల్ వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, తాతయ్యా, మీరు బస్తాలను మోసేందుకు ఇబ్బంది పడుతున్నారు. నేను సహాయం చేస్తాను అంటూ బస్తాలను తీసుకున్నాడు. వృద్ధుడు ఆనందంగా, బాలుడా, నువ్వు చాలా మంచి మనసున్నవాడివి. ఇలాంటి సహాయం చేసే పిల్లలు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పాడు. రాహుల్ చిరునవ్వుతో, ఇది నా బాధ్యత తాతయ్యా. మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి అని అన్నాడు. రాహుల్ ఆ బస్తాలను అతని ఇంటి వరకు మోసికెళ్ళిపెట్టాడు. వృద్ధుడు అతన్ని ఆశీర్వదిస్తూ, నీ మంచి మనసుకు దేవుడు మంచి చేయాలి అని చెప్పాడు. ఈ సంఘటన గ్రామమంతా తెలిసిపోయింది. అందరూ రాహుల్ను ప్రశంసించారు. చిన్న వయసులోనే అతను చూపిన మానవత్వం అందరికీ ఆదర్శంగా మారింది. నీతి: సహాయం చేయడం చిన్న విషయం కావచ్చు, కానీ అది ఒకరి జీవితాన్ని మార్చగలదు. మనం ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ధన్యవాదాలు.